అల్లు అర్జున్ గారు ముంబై పారిపోతున్నాడు అని గత 4-5 రోజుల నుంచి సెటైర్లు వస్తున్నాయి. కానీ అరవింద్ గారు వచ్చి బయటికి ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారని చెప్పారు. దీని గురించి మీరు ఏమంటారు? అదేం లేదండి. అల్లు అర్జున్ గారు ఈ మధ్య అట్లీతో సినిమా చేస్తున్నారు. ఎక్కువగా ముంబైలో ఎక్కువ షూట్ జరుగుతుంది, అలాగే ఇతర లొకేషన్స్లో కూడా జరుగుతుంది. అంతే తప్ప అల్లు అర్జున్ ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు. చిరంజీవి గారి ఇంటి పక్కనే ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఇల్లు ఆయన కట్టుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ముంబై ఎందుకు మకం మారుస్తాడు? అంత అబద్ధం. ఏదేమైనా ఆ స్థాయికి వెళ్ళిన స్టార్ ముంబైలో ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల చాలామంది ముంబై మకం మారుస్తాడా అని అనుమానాలు రేకెత్తిస్తున్నారు తప్ప అల్లు అర్జున్ గారు ముంబై వెళ్ళవలసిన అవసరం లేదు. అట్లీ గారి సినిమా కొరకు మాత్రమే వెళుతున్నారని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి మాకు అన్ని విషయాలు తెలుస్తాయి. అల్లు అర్జున్ గారు ఒక అద్భుతమైన కళల ఇంటిని నిర్మించుకుంటున్నాడు ఇక్కడ. అలాంటి వ్యక్తి ముంబై ఎందుకు వెళ్తాడు? సినిమా నిమిత్తమే వెళ్తున్నాడు. అదే అరవింద్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఓకే సార్, అట్లాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా హిందీ భాష మహానుభావులు అందరూ తెలుగు హీరోల మీద పడుతున్నారు, తెగ సెటైర్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ. దేనికంటారు ఇంత మన వాళ్ళ మీద పడాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రాంతీయ సినిమా అని చెప్పి చాలా చిన్న భావం ఉండేది వాళ్ళకి. తెలుగు సినిమా వాళ్ళంట ఎక్కువ సినిమాలు తీస్తారంట, వాళ్ళు ఏదో అంట అనేవారు. ఈవేళ ప్రపంచ స్థాయిని తాకింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ రకంగా మన దర్శకులు కానీ హీరోలు కానీ ఆ రకమైనటువంటి కథలు ఎన్నుకోవడం కానీ కథనం ఎన్నుకోవడం కానీ ఒక అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ప్రపంచాన్నే శభాష్ అనిపించే రీతిలో ముందుకెళ్తుంటే ఆ స్వార్థంతో ఆ ఈర్ష్యతో ముంబై వాళ్ళు ఏంటంటే తెలుగు వాళ్ళు ఇంత పెద్దోళ్ళు అయిపోయారా అనే ఈర్ష్య ఉంటుంది కదండి. వాళ్ళు ఇండియా స్థాయిలో యాక్టర్లు, మంది ఓ ప్రాంతీయ యాక్టర్ ప్రాంతీయ డైరెక్టర్గా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొద్దిగా చాలామందికి ఇండియా స్థాయిలో తెలిసింది. ఈవేళ అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళంతా స్టార్ కాస్ట్ వచ్చిన తర్వాత పెద్ద హీరోలు అయిన తర్వాత, అలాగే రాజమౌళి సుకుమార్ ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత స్థాయిని పెంచి సినిమా ఇండస్ట్రీలో తెలుగు తర్వాత ఇంకెవరు లేరు ఇప్పుడున్న పరిస్థితిలో. వాళ్ళు ఎన్నుకునేటటువంటి కథలు కానీ కథనం కానీ వాళ్ళు చారిత్రక ఘట్టాలు కానీ అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఘనాపాట్లు అయిపోయారు. ఏం చేయాలా అని చెప్పి విషయం చూపుతున్నారు తప్ప ఖచ్చితంగా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ స్థాయిని తాకి మన సినిమా శభాష్ అనిపించుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. అవి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, అట్లాగే ముంబైలో ఇంతకుముందు సినిమాలు ఆంధ్రుడు అట్లా చాలా సినిమాలు తెలుగులో కూడా వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వేయనీయట్లేదు సినిమా హాల్లో, హిందీ భాషలోనే సినిమా హాల్ రిలీజ్ చేయమన్నారు. కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు బాధపడుతున్నారు అని విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమేనా? లేదండి అదేం లేదు. అలాంటిది వస్తే హిందీ సినిమా ఒకటైనా తెలుగు రాష్ట్రాల్లో ఆడనిస్తామా? అదేం లేదు. ఆ రకంగా ఇప్పుడు దేశం ఇండియా భారతదేశం ఒకటైనప్పుడు అలాంటి వ్యత్యాసాలు చూపడానికి వీలు లేదు. ఏవో కొంతమంది ఏదో కొన్ని రోజులు ఒక రోజు ఆ సినిమా వాళ్ళు వస్తే మా భవిష్యత్తు లేదు, మేము మాకు ఇబ్బంది అవుతుందని అంటే 1-2 రోజులు ఆపడానికి అవకాశం ఉంటుంది తప్ప, ఎందుకంటే కోర్టు తీర్పులు ఇచ్చిందాక ఆపవలసి వస్తుంది తప్ప అలాంటిది ఏం లేదు. అన్ని సినిమాలు తెలుగే కాదు అన్ని భాషలు కూడా ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది, అన్ని భాషల సినిమాలు రిలీజ్ అవ్వట్లేదా? కాబట్టి అయ్యే వదంతులే కానీ అలాంటిది ఏమి ఉండదండి. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఢీ కొట్టాలంటే ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆర్టిస్టులు ప్రపంచ స్థాయి డైరెక్టర్లు మాత్రమే ఢీ కొట్టగలరనే స్థాయికి ఎదిగేసాం మనం. కాబట్టి కొన్ని ఈర్ష్య ఉంటుంది కాబట్టి కొంతమంది అలాగా చెప్తూ ఉంటారు.